ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించి న్యాయం చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు అన్నారు. స్థానిక బిఎస్ఎన్ కార్యాలయం వద్ద ఏపీ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దన్నా చిరంజీవి మాట్లాడుతూ మాల ఉద్యోగులు ఇప్పటికీ వివక్షత గురవుతున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మహాసభ రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్ చిట్టిమాల, మాల ఉద్యోగుల ఉమ్మడి ప్రకాశం జిల్లా చైర్మన్ ఎరిజల్ల సుబ్రహ్మణ్యం, ఉద్యోగ సంఘ నాయకులు అంగల్కుర్తి సుబ్బారావు, మాల మహానాడు నాయకులు మల్లికార్జునరావు తదితరులు బాగున్నారు. నా స్లోగన్స్ ఏమన్నా మీడియా మిత్రులకు స్వాగతం. నా పేరు ధర్నాస్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు కొన్ని వినతులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కులగణన జరిగిన తర్వాతనే రిజర్వేషన్ల అంశం ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగనే భారతదేశ వ్యాప్తంగా మత గణన జరిగిన తర్వాతనే, ఆ లెక్కలు బహిర్గతం అయిన తర్వాతనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ మతగణన పకడ్బందీగా చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ఇక ఎస్సీ ఎంప్లాయీస్ ఈనాటికి కూడా సమాజంలో చాలా వివక్షతలకు గురవుతూ ఉన్నారు. వారు ఎస్సీ అని తెలియగానే వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వడానికి కూడాను సంశయిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున కూడా ఉంది. వాళ్ళు ఏదన్నా ఈఎంఐ రూపంలో ఏదన్నా ఒక ఇల్లు కొనుగోలు చేసినా కూడాను, ఏదన్నా ఒక అపార్ట్మెంటు అలాంటిది ఏదన్నా ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే ఆ అపార్ట్మెంట్లో కూడా కుల వివక్షత అనేది ఈ రోజుకి కూడా రాజ్యం వెళ్తూ ఉంది. ఆ అపార్ట్మెంట్ కమిటీల్లో ఈ ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళకి ఆ కమిటీల్లో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా వివక్షత ఈ రోజుకి కూడా చూపిస్తూ ఉంది. ఇది ఒంగోలు పట్టణంలో కూడా ఉంది. భారతదేశ వ్యాప్తంగా అందరూ మాల ఎంప్లాయీస్ కానీ ఎస్సీ ఎంప్లాయీస్కి కానీ ఈ వివక్షతకు గురి అవుతూ ఉన్నారు. ఇది అంటరానితనానికి ఒక నిదర్శనం. ఈ అంటరానితనం ఇలయతాండం చేస్తున్నటువంటి ఈ దశలో ఈ మాల ఎంప్లాయీస్ని ఈ విధంగా శోభకు గురి చేయటం అనేది మంచిది కాదు. ఇక భారతదేశ వ్యాప్తంగా భూమిని జాతీయం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉంది. భూమిని జాతీయం చేసి అన్ని కులాల వారికి భూమిని సమానంగా పంచాలనేటువంటి డిమాండ్ కూడా అనాదిగా వస్తూ ఉంది. ఆ దిశగా పావులు గదపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎస్ఎన్పాడ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేమ శేషు గారిని, అలాగే అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా శాంసన్ గారిని, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మద్దెల వెంకటేశ్వర్లు గారిని, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెన్నం కోటేశ్వరరావు గారిని ఈ సందర్భంగా నియమిస్తూ మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ పటిష్టతకి వారు కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ హక్కులని కాలరాయాలని ప్రభుత్వం చూస్తుంది. అది మేము సహించము. మాల ఉద్యోగుల తరపున నేను మాల ఉద్యోగులకి చెప్పదలసింది ఏంటంటే, రిజర్వేషన్ని యథావిధిగా అమలయ్యే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఏదన్నా మీటింగులకి ధర్నాలకి బయటికి రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ జై భీములు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1997 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేస్తూ రిజర్వేషన్ని ఒక జీవో ఇవ్వడం జరిగింది. అది రాజ్యాంగ వ్యతిరేకమని మాల సంఘాలుగా మేమందరం కూడా పోరాటం చేసి తద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించగా 5గురితో కూడిన సంతోష్ హెగ్డే జస్టిస్ ధర్మాసనం
ఏకగ్రీవంగా ఈ తీర్పు అక్రమంగా ఇచ్చిందని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. ఇది 20 సంవత్సరాలు ఆ రిజర్వేషన్లో ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో కొనసాగింది. అయితే అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఎవరు కూడా సుప్రీంకోర్టుకి అప్పీలు పోలా. అయితే పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ మజ్జిబ్ సిక్కులకి వాల్మీకులకి 50% రిజర్వేషన్ కల్పిస్తే అక్కడున్నటువంటి చమర్లో వాళ్ళు ఇది చెల్లదని చెప్పేసి హైకోర్టులో రిట్ వేయడం జరిగింది. హైకోర్టులో ఆ రిట్టు కొట్టివేయడం జరిగింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు ధర్మాసనం 5తో కూడిన ధర్మాసనం వాళ్ళు అది ఈ పిటిషన్ని దృష్ట్యా కొట్టివేయడం జరిగింది. కాబట్టి ఈ తీర్పుని విస్తృత ధర్మాసనానికి మేము రెఫర్ చేస్తున్నాము. ఎందుకంటే మేము కూడా 5తో కూడిన ధర్మాసనం కాబట్టి అని అప్పుడు అరుణ్ మిశ్రా జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి 5గురు బెంచి ధర్మాసనం రివ్యూకి పంపించింది. అంటే అక్కడ రివ్యూకి రాజ్యాంగ హక్కు ఉంది, రివ్యూకి పంపే హక్కు ఉంది. కాబట్టి 5 ధర్మాసనం అరుణ్ మిశ్రా పంపడం జరిగింది రివ్యూకి. అంటే 7గురు బెంచ్కి పంపించారు. అంటే సుప్రీంకోర్టులో 5గురు ధర్మాసనం అక్కడ న్యాయం జరగకపోతే 7గురు ధర్మాసనానికి పోయే హక్కు ఉంది. అక్కడ న్యాయం జరగకపోతే న్యాయం జరగని వాళ్ళు ఎవరైనా కూడా 9 మంది ధర్మాసనానికి పోయే హక్కు ఉంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే న్యాయం జరిగినటువంటి వాళ్ళు 11 మంది ధర్మాసనానికి పోయే హక్కు ఉంది. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఆఖరిగా లాస్ట్గా 13 మంది ధర్మాసనానికి పోయే హక్కు ఎవరికైనా ఉంది. అయితే ఈ హక్కులు ఉన్నప్పటికి కూడా 7తో కూడిన ధర్మాసనం ఆగస్టు 1న కొట్టివేస్తూ ఈ తీర్పు ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ కూడా పాటించాలని చెప్పేసి ఒక ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని గండి కొడుతూ ఒక దుర్మార్గమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఆ తీర్పు పునఃపరిశీలించాలని సుప్రీంకోర్టు గౌరవ ధర్మాసనానికి 9 మంది ధర్మాసనానికి రివ్యూ పిటిషను అప్లై చేస్తే రివ్యూ పిటిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల్లో 26 పిటిషన్లు అప్లై చేయగా రివ్యూ పిటిషన్లు ఈ 26 పిటిషన్లు పరిగణలోకి తీసుకోకుండా కనీసం వాళ్ళ విన్నపాలను కూడా అభ్యర్థులను కూడా ఆలకించకుండా దుర్మార్గమైనటువంటి ఒక ఆర్ఎస్ఎస్ ఎజెండాతోటి ఈ యొక్క ధర్మాసనం ఈ యొక్క 26 పిటిషన్లు కొట్టేయటం అనేది రాజ్యాంగ వ్యతిరేకమని మేము ఇది తీర్పుని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి గండి కొట్టే విధంగా ఈ అధికారానికి దూరంగా ఉంచే విధంగా ఈ తీర్పు ఉన్నదని చెప్పేసి ఈ తీర్పు అందులో భాగమేనని చెప్పేసి మోడీ ఆర్ఎస్ఎస్ పథకంలో భాగంగానే కుట్రలో భాగంగానే ఈ తీర్పు ఇవ్వడందని చెప్పి మేము పరిగణిస్తూ ఉన్నాము. అయితే ఈ తీర్పుని మేము వ్యతిరేకిస్తూ అంబేద్కర్ వాదులతోటి దేశవ్యాప్త ఆందోళనకు కూడా మేము పూనుకుంటామని మేము మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. అయితే ఎస్సీ ఎస్టీ ప్రజలు, మేధావులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీల కోసం చేసే ఈ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ క్రిమిలేయర్ తీర్పు దాంట్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి అన్ని కులాలు నష్టపోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మాదిగ సోదరులు కూడా ఈ యొక్క ఆలోచించి ఈ యొక్క తీర్పుని భావితరాల భవిష్యత్తుకి రిజర్వేషన్ లేకుండా కనీసం చదువుకునే అవకాశాలు కూడా మన బిడ్డలకు ఉండవని చెప్పేసి మీరందరూ ఆలోచించి సహృదయంతో ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ని రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగంలో అంబేద్కర్ హక్కుల్ని కాపాడుకోవటంలో మీరందరూ కూడా ఈ యొక్క కొనసాగుతున్న పోరాటంలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. 97 ఉద్యమంలో కూడా ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యోగస్తులు ముందుండి పనిచేశారు. పర్రి లక్ష్మీనారాయణ గారు అయినా కోఆపరేటివ్ బ్యాంక్కి, అదేవిధంగా బ్యాంక్ ఎంప్లాయీలు పి కోటేశ్వరరావు గారైనా, తర్వాత మన గోపాల్ అయినా, అదేవిధంగా కాకి సోషల్ వెల్ఫేరు కాకి కృపారావు, చంద్రహాస్ బీసీ వెల్ఫేరు, వీళ్ళందరూ కూడా ముందుండి
ఆ రోజు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగస్తులుగా ముందుండి ఈ యొక్క ఉద్యమానికి అండదండలుగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మాల్ ఎంప్లాయీస్, ఇతర ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ ఉద్యమానికి మీరందరూ కూడా సహాయ సహకారం అందించి మీరు కూడా ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటూ భావితరాల భవిష్యత్తుకి మీరందరూ కూడా బాసటగా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ ఆలోచన ఆశయాలతోటి మనందరం ముందుకు సాగాలని చెప్పేసి మీరందరూ కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నాను. జై భీమ్, జై